మౌన పోరాటం మౌన పోరాటం. ఏదో పని అర్జెంట్ అయి వెళ్ళావే కాని నీ మనసంతా ఇక్కడే ఉంటుంది. ఒంటరిగా ఉన్నా నీ మనసు నిండా నేనే ఉంటాను. కాని నాకు మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. నువ్వు లేని ప్రతి క్షణం చీకటిగా ఒంటరిగా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్లతో నవ్వుతూ ఉన్నా చిన్న పాపలా నా మనసు నీకోసం ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మళ్ళీ నవ్వుతుంది. దా పాయసం తిందు గాని రా. అబ్బా, ఈ ఫోన్ ఒకటి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అసలు ఎవరా ఫోన్ చేసేది? ఎదిటివు ఏమయ్యా, మొగుడు పెళ్ళాలని కాసేపు కూడా కాపురం చేసుకొని వాని గట్టిగా అడుగుతాను. నువ్వెందుకు, నేను చెప్తానులే. వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. అది ఒక టిపికల్ కేస్ అవంతి. ఇందాక నేను వెళ్ళకపోయి ఉంటే ఒక ప్రాణం పోయేది. అయ్యో అవునా? ప్రస్తుతానికి సేవ్ చేశాను. ఇప్పుడు వాళ్ళని తీసుకొని విజయవాడ బయలుదేరాలి. విజయవాడ ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? అవును, ఇప్పుడే. వెంటనే బట్టలు తీసుకొని బయలుదేరతాను. బట్టలా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని దించేసి నైట్ నువ్వు బయలుదేరి వచ్చేవచ్చు కదా, బట్టలు ఎందుకు? అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ఆ అమ్మాయి ఎవరో కాని తన కోసం ప్రాణాలు తీసుకోబోయిందంటే ఖచ్చితంగా తనకి న్యాయమే జరగాలి. నీ మూలంగా తనకి న్యాయం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉండు, బట్టలు సర్ది తీసుకొస్తాను. అవంతి, నువ్వెంత మంచిదానివి అవంతి. అలాంటి నీకు నేను అన్యాయం చేయబోతున్నాను. నిన్ను మోసం చేస్తూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. నీ ప్రేమకి నేను తగనవంతి. నిన్నిలా మోసం చేస్తున్నందుకు నాకు దారుణమైన శిక్ష పడాలి. శిక్షించాలి. నువ్వు నన్ను శిక్షించాలి. నన్ను క్షమించవంతి. ద్వారకా, తీసుకో, బయలుదేరు. ద్వారకా, కూల్, రిలాక్స్. నువ్వు వెళ్ళేది మంచి పని కోసమే కదా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేసే. అవంతి, నువ్వు నన్ను పంపిస్తుంది నీ భర్తకి 2వ పెళ్లి చేయడానికి. నిన్ను మోసం చేస్తున్నాను అవంతి, మోసం చేస్తున్నాను. నన్ను క్షమించు. జాగ్రత్తగా వెళ్ళిరా ద్వారకా. ద్వారకాని నా రూంలో ఉంచాలని ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు నేను అతన్ని తన ఫ్రెండ్ దగ్గర హోటల్ రూమ్ లోనే ఉండనిస్తే
ఎవడో ఒకడు ఏదో ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకీ పెళ్లి వదిలేసే, దాని చావది చేస్తుంది, నీ లైఫ్ పాడవుతుంది, నీ భార్య నీకు దూరం అవుతుందని చెత్త సజెషన్స్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. బై మిస్టేక్ గా ఒక్క సజెషన్ ద్వారకా మైండ్ లోకి ఎక్కింది అనుకో, అతనిలోని పోలీస్ నిద్రలేస్తాడు. వెంటనే లాజిక్స్ గుర్తుకొస్తాయి. తర్వాత తెగింపు వచ్చేస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే నా పరువు పోతుంది. ఏం చేస్తుందో చూద్దామన్న తెగింపు వచ్చింది అనుకో, టోటల్ మ్యాటర్ అంతా క్లోజ్. అందుకే అతనికి అస్సలు ఆలోచించుకునే టైం ఇవ్వట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి షాక్ లేస్తూ అతని మైండ్ ని ఎంగేజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్లి అవంతి మొహం కూడా చూస్తాడో లేదో కూడా డౌటే. ఎందుకంటే నేను 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తున్నా, బయలుదేరావా అని అడుగుతున్నా. దాంతో ఒక పక్క భార్యని మోసం చేస్తున్నానన్న బాధ, ఇంకొక పక్క నేను కాల్స్ చేస్తున్నానన్న కోపం. దానిపైన నేను సూసైడ్ చేసుకుంటానేమో అన్న భయం కూడా. అన్నీ కలిపి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తిన్నగా ఇక్కడికి వచ్చేస్తాడు. లొకేషన్ సెండ్ చేస్తున్నాను. రుద్ర, నువ్వు ఇక్కడ పుట్టాల్సిన దానివి కాదు, అమెరికాలో ప్రెసిడెంట్ గా పుట్టాల్సిన దానివి. సరే, ఒక విషయం, ఇక్కడ ద్వారకకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. సరే, ఓకే. ఎక్కడున్నారు? ఓకే, నేను వస్తున్నాను. వస్తాను. ద్వారక, ఆ షాప్ లో బట్టలు తీసుకున్నాక గోల్డ్ షాప్ కి వెళ్ళి మంగళసూత్రాలు తీసుకుందాం. సరే. తీసుకొని విజయవాడ బయలుదేరాలి. అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ద్వారకా, 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 ద్వారకా. భగవంతుడా, ఏంటి ఘోరం? నా ద్వారకని ఇంకొక అమ్మాయి కౌగిలించుకొని వెళ్తుందేంటి? అమ్మా అవంతి, ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళది శత్రుత్వం అవ్వగలదా? వాళ్ళ మధ్య ప్రేమ లేదు అని చెప్పగలమా? నీ మీద నక్షత్ర కూడా అంతేనమ్మా. పాపం పిచ్చిది, నీ మీద ఎంత కోపం చూపించినా ద్వారక రుద్రతో రొమాన్స్ చేస్తూ కళ్ళబడేసరికి తట్టుకోలేకపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమమ్మా. కావాలంటే ఆ వీడియో చూడు. నక్షత్ర, ఆ వీడియో చూపించు. నువ్వు ప్రెగ్నెంటా? అవును ద్వారక, ఇంకా చెక్ చేసుకోలేదు, కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి హోటల్లో నువ్వు నాతో హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదా ఇది ఇలా జరగకూడదు అని? కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నా పొట్టు కొంచెం కనిపించే లోపు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నేను అవంతక్కకి ద్రోహం చేయమని చెప్పట్లేదు. నేను నీకు చెప్పినట్టుగా
చాలా సైలెంట్ గా ఎవ్వరికి తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. వీడియోలో పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అది చూశాక ఇందాక నేను రుద్రకి ఫోన్ చేశాను. తను నాకు ఫ్రెండ్ కదా, ఇదేంటని నిలదీద్దామనుకున్నాను. కానీ రుద్రేమో రేపే గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది. అది విని నేను షాక్ అయిపోయాను. కానీ ఏ గుళ్ళోనో చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది. లేదు, ఇది జరగకూడదు. అయ్యో దేవుడా, ఏంటి ఘోరం! నా వాడు అనుకున్నవాడే నా గొంతు కోస్తుంటే నేనెవరికి చెప్పుకోవాలి? ఇదెక్కడి ఘోరం, ఇదెక్కడి అన్యాయం! నేనిప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా అవంతి, ప్లీజ్ ఊరుకో. అవంతి ప్లీజ్ ఊరుకో. నక్షత్ర, నేనిప్పుడు ఏం చేయాలి? ఈ అన్యాయాన్ని ఎలా ఆపాలి? అదే నాకు అర్థం కావట్లేదు అవంతి. ఆ పెళ్లి జరిగే గుడెక్కడో తెలిస్తే నేనే ముందు వెళ్ళి పెళ్లి ఆపేసేదాన్ని. కానీ రుద్ర కావాలని అదెక్కడో చెప్పలేదు. కానీ నేను వదలను. ఎలాగైనా ఆ గుడెక్కడో తెలుసుకొని తీరుతాను. అవునమ్మా, నేను ఊరుకోను. ఆ విషయం తెలిసిన వెంటనే నేనే వెళ్ళి ద్వారకం తిట్టో భయపెట్టో ఆ పెళ్లిని ఆపేస్తాను. ద్వారకం తీసుకొచ్చి నీకు అప్పగిస్తానమ్మా. అవంతి ప్లీజ్ ఊరుకో. ఇదిగో చూడు, మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ విషయంలో నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను. అవునమ్మా, ఇలాంటి విషయాలు మనం కలిసే ఎదిరించగలం. ఒక్కదానివే అయితే అది చాలా కష్టం అమ్మా. ఇదిగో ఈ వీడియో నీకు పంపిస్తాను. ఒకవేళ బావగారు నీ మీద ప్రేమ ఉండి నిన్నొక్కసారి చూద్దామని ఇక్కడికి వచ్చాడనుకో, ఈ వీడియోను చూపించి నిలది. కానీ నేనే ఈ వీడియోలు పంపించినట్టు మాత్రం ఎవరికి చెప్పకు. వీడియో వచ్చింది. వీడియో పంపించాను, చూడు. ఓకే అవంతి, నువ్వు ఏం బాధపడకు. మనం ఎలాగైనా దీనికి సొల్యూషన్ వెతుకుదాం, సరేనా? నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, మేం వెళ్ళి కనుక్కుంటాం. అత్తయ్యకి ఫోన్ చేయాలి. చెప్పవంతి. అత్తయ్య, ఘోరం జరిగిపోతుంది అత్తయ్య. అన్యాయం జరిగిపోతుంది. అవంతి, ఏమైందమ్మా? నా జీవితం అన్యాయం అయిపోతుంది అత్తయ్య. అయ్యో, ఏమైంది అవంతి? చెప్పు. నువ్వు వెంటనే బయలుదేరి రా అత్తయ్య. అసలు ఏమైందో చెప్పవంతి. అయ్యో, ఏడవకవంతి, ప్లీజ్ అమ్మా. నేనొస్తాను, వెంటనే వస్తాను. కానీ ఇక్కడికి కాదు, ఇంటికొస్తే నక్షత్ర వాళ్ళకి నా గురించి తెలిసిపోతుంది. ఒక పని చేయి, నువ్వు బయలుదేరి గెస్ట్ హౌస్ దగ్గరున్న కార్నర్ ప్లేస్కి వచ్చేసి నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే అత్తయ్య, ఇప్పుడే వస్తున్నాను. సరే, నువ్వు ఏడవకు, వచ్చేస్తున్నాను. అసలేం జరిగింది? అవంతి ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తుంది? ఏమైంది? ఇప్పుడు వాళ్ళని తీసుకొని విజయవాడ బయలుదేరాలి.
అవంతి అత్తయ్య అత్తయ్య అవంతి అయ్యో అవంతి అయ్యో ఏడోకు అత్తయ్య ఏమైంది అవంతి అరేరే అవంతి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య నాకెవ్వరూ లేరత్తయ్య నేను అనాథనైపోయాను నేనింక బతకలేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అవంతి అత్తయ్య ఏంటిది ఏంటో పిచ్చి మాటలు అసలు ఏం జరిగిందో చెప్పు నేను మోసపోయాను అత్తయ్య నాకెవ్వరూ లేరు నువ్వే నాకు అమ్మైనా అత్తయ్యనా నీ కొడుకే నన్ను మోసం చేశాడత్తయ్యా ద్వారక నా జీవితానికి అన్యాయం చేశాడు అవంతి నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ద్వారక నిన్ను మోసం చేయడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు ద్వారక అంటే నాకెంత నమ్మకమో ఎంత ప్రేమో నీకు తెలుసు కదా కానీ నా ప్రేమని కాదని వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడత్తయ్యా అవంతి వేరే అమ్మాయిని ద్వారక ప్రేమించటమా ఛ, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ద్వారకని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తప్పుగా మాట్లాడడం లేదు తప్పుగా అర్థం చేసుకోవడం లేదు ద్వారక ప్రేమించింది ఎవరినో కాదత్తయ్యా ఈ రుద్రని రుద్రని అవంతి అవంతి అత్తయ్య అయిపోయింది అత్తయ్య రేపు తెల్లారితే నా కాపురం తెల్లారిపోతుంది ఇంకో 4 గంటల తర్వాత ద్వారక నా భర్తని ధీమాగా చెప్పుకోలేను అవంతి వద్దమ్మా అలా ఏడోకమ్మా ఇంకా నా జీవితాంతం నేను చేయగలిగే పని ఇదొక్కటే కదత్తయ్య వద్దవంతి అలా మాట్లాడుకో నేను ఎలాగైనా పెళ్ళి ఆపుతాను ఎలా ఆపుతాం పెళ్ళెక్కడ జరుగుతుందో మనకి తెలియదు కదా అవంతి రుద్రకి నక్షత్రకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది నక్షత్రకి పెళ్లి గురించి రుద్ర చెప్పిందన్నావు కదా అంటే ఖచ్చితంగా రుద్ర నక్షత్రని పెళ్లికి పిలిచుంటుంది కాబట్టి నువ్వు రేపు మార్నింగ్ నుంచి నక్షత్రని అబ్జర్వ్ చేస్తూ ఉండు ఎక్కడికైనా బయలుదేరితే నువ్వు తనకి తెలియకుండా తనని ఫాలో చేయి అప్పుడు మనకి గుడి తెలిసిపోయే అవకాశం ఉంటుంది నేను కూడా మహేంద్ర వాళ్ళని ఫాలో చేస్తాను మనలో ఎవరికి అడ్రస్ తెలిసినా ఆ పెళ్లి ఆపేయచ్చు సరేనా సరే అత్తయ్య సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో లేదత్తయ్య నాకు నిద్ర రాదు రేపటి తర్వాత నా జీవితం మారబోతుంది నేను నిద్రపోలేను కళ్యాణ్ రాముడు లేచావా సరే ఈరోజు ద్వారకకి రుద్రకి గుళ్ళో పెళ్లి చేస్తున్నావని రాత్రి చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళ పెళ్లికి బయలుదేరుతున్నాను నేను వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాను ఆ పెళ్లి జరిగే చోటుకి వెళ్లి ద్వారకకి నచ్చజెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాను ఆ, నీకేం కావాలో చూసుకోమని సత్తికి చెప్తాను సరే వెళ్ళొస్తాను సతీ సతీ ఆ అమ్మగారు మహేంద్ర విశాలక్షి వాళ్ళు పైన ఉన్నారా లేదమ్మా
వాళ్ళందరూ రాత్రి 11ంటికి ఏదో పనుందని బయటికెళ్లారు. రాత్రి వెళ్ళిపోయారా? అవునమ్మా. అయ్యో, ఎలా తెలుసుకోవాలి? ఈ అవంతి వల్లే పెళ్లి జరిగే ఆ గుడి ఎక్కడ తెలుసుకోవాలి? ఏమమ్మగారు, వాళ్ళతో ఏమైనా పనుందా? ఏం లేదురా, నేను బయటకు వెళ్తున్నాను. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. స్వామి, ఇక నువ్వే దిక్కు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి స్వామి. నా ద్వారకని నాకు దూరం చేయొద్దు. తను నా సొంతం. తనలో నేను సగం. మిగిలిన సగాన్ని వేరే ఎవరికో ఇచ్చేస్తే ఇక అతనే ఉండడు. అతను లేని జీవితం జీవితమే కాదు. ద్వారక నాకు కావాలి స్వామి. ఏదో ఒకటి చెయ్యి. నక్షత్ర, ఇదిగో అవంతి ఇంట్లో ఉందేమో చూడు. తనుంటే మనం బయలుదేరడం చూసిందంటే పెళ్లికి వెళ్తున్నామని తెలిసిపోతుంది. లేదు, తనెక్కడో పెరట్లో ఉన్నట్టుంది. మనం త్వరగా వెళ్ళిపోదాం. పద పద పద. ఆ, అవును, నా డ్రెస్ ఎలా ఉంది? ఇదేమీ అందరూ వచ్చే పెళ్లి కాదు, నీకో సంబంధం చూసుకోవడానికి. ఈ వయసులో నువ్వెలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. పద వెళ్దాం. ఛ, నక్షత్రం ఎప్పుడు ఇంతే, కొంచెం కూడా పాజిటివ్గా మాట్లాడదు. వీళ్ళిద్దరూ పెళ్లికే వెళ్తున్నారు. నేను వీళ్ళని ఫాలో అయ్యి పెళ్లి జరిగే చోటుని కనిపెట్టాలి. అత్తయ్య, ఏమైంది అవంతి? నక్షత్ర రఘురాములు కారులో వెళ్తున్నారు. నేను ఆటోలో ఫాలో అవుతున్నాను. ఓకే ఓకే, వాళ్ళు గుడికి రీచ్ అయ్యాక నాకు ఫోన్ చేయి. నేను అక్కడికి వచ్చేస్తాను. సరే అత్తయ్య. ఓకే అమ్మా. అమ్మయ్యా, నాకైతే ఇప్పుడు గాల్లో ఎగురుతున్నట్టు హ్యాపీగా ఉంది. ఉంటుంది ఉంటుంది. ఆకాశంలో ఉన్న కోరిక నేల మీదకొచ్చి చేతికి అందుతుంటే మనకు ఆకాశంలో తేలుతున్నట్టే ఉంటుంది. ఈ పెళ్ళయ్యాక వెంటనే రుద్ర ఖచ్చితంగా ద్వారకని తీసుకొని తిన్నగా ఇంటికి వస్తుంది. రాగానే అప్పుడు నేను అవంతినే చూస్తాను. మొగుడు తనకో సవతిని తీసుకొచ్చి గుమ్మ ముందు నిలబెడితే అప్పుడు నా మొగుడు ఇంకో ఆడదాన్ని మొహం చూడడు అన్న అవంతి తానే తన చేత్తో మొగుడికి సవతికి హారు తెచ్చి పేర్లు చెప్పించి లోపలికి తీసుకెళ్తుంది. తానే దగ్గరుండి వాళ్ళిద్దరిని గదిలోకి పంపిస్తుంది. అప్పుడు అవంతి మొహం బాధతో కాలిపోతుంటే నేను చూసి సంతోషంతో పొంగిపోతాను. దుర్గ కూడా అప్పుడు ఇంటికి వచ్చి తీరుతుంది. వచ్చిన దుర్గ మొహం ఎలా మారిపోతుందో చూడాలి మావయ్య. దుర్గ ఇంటికి రాగానే నేను మహేంద్రకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళొచ్చి దుర్గని పోలీసులకు పట్టించి ఆహాహాహా అంతా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఏమైందన్నా? టైర్ పంచర్ అయిందమ్మా. అయ్యో, సరే తీసుకోండి. అయ్యో, అయ్యో, ఆ కార్ వెళ్ళిపోతుంది. అయ్యో, అయ్యో. అయ్యో అవంతి, డ్రైవర్ కారాపు కారాపు. అవంతి, అవంతి, అరే అవంతి, ఏంటమ్మా ఏమైంది? ఏమైంది అవంతి? నక్షత్ర వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు మిస్ అయిపోయారు అత్తయ్య. అయ్యో, ఇప్పుడెలా అవంతి? అయ్యో, నేను వాళ్ళ వెనకే ఆటోలో వస్తున్నాను అత్తయ్య, కానీ నేను వచ్చే ఆటో పంచర్ అయిపోయింది. నేను ఆటో దిగి పరిగెత్తాను, వాళ్ళ వెనకే పరిగెత్తాను, అలా వెళ్ళిపోయింది అత్తయ్య. అయ్యో అయ్యో, నేను మహేంద్ర వాళ్ళని ఫాలో చేద్దామంటే వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? ఆ గుడెక్కడో ఎలా కనిపెట్టాలి? అయిపోయింది అత్తయ్య, అక్కడ ద్వారక పెళ్లి చేసేసుకుంటాడు. ఈ పెళ్లి ఆగదు. అయిపోయింది అత్తయ్య, అవంతి, ఏడుకు ఏడుకు అవంతి. ఆఖరి నిమిషం వరకు నమ్మకం కోల్పోకూడదు. నీకు అన్యాయం జరగదు, జరగదు, ఏం జరగదు. ఇంత టైం అయిందని మహేంద్ర అరుస్తాడేమో. పెళ్లి కూతురి మేకప్ మావయ్య, టైం పట్టదా మరి? ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉందిలే అంకుల్. మహేంద్ర, నాకస్సలు మనస్కరించట్లేదు. నా కూతురికి ఆ రెండో పెళ్లివాడితో ఇంత ఘోరంగా పెళ్లి చేయడం నాకస్సలు నచ్చట్లేదు. నాకు మాత్రం నచ్చొప్పుకున్నానా? రుద్ర ఆ ద్వారకగాన్ని ప్రేమించడం ఒక కారణమైతే, ఆ ప్రేమ చాటున మన పగను తీర్చుకోవడం అసలు కారణం. అందుకే నేను ఒప్పుకున్నాను. అయినా సరే తల్లిగా నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నా యూజ్ లేదు విశాలాక్షి. రుద్ర మన డెసిషన్ ఏంటి అని అడిగి ఈ పెళ్లి పెట్టుకోలేదు. తన టార్గెట్ ఫిక్స్ అయి పెట్టింది. అలియాస్ జానకిని మన ఇంటి నుండి పంపించేయాలనే మన కోరిక తీరాలంటే ఇంతకంటే వేరే దారి లేదు. ఇది జరిగితేనే ఎక్కడుందో తెలియని ఇంకో మనిషి బయటికొస్తుంది. మన ఇంట్లో ఉన్నది దొరికే అయితే తనింట్లో జరిగేది ఆపడం కోసం ఇక్కడికి పరిగెడుతుంది. లేదంటే కిడ్నాప్ అయిన మనిషి దొరికే అయితే తను బయటికొస్తుంది. అదిగో వాళ్ళు వచ్చేశారు. ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు అమ్మా. దిష్టి తగిలేలా ఉంది. ఆగు. మీ మమ్మీ పైకి నవ్వుతుందమ్మా, కానీ రెండో పెళ్లివాడితో నీ పెళ్లి జరుగుతుందని చాలా బాధపడుతుంది. తల్లి మనసు అంతేనమ్మా. కూతురి విషయంలో ఆలోచన ఆకాశం అంతుంటుంది, కానీ అవసరం నేల మీద నడుస్తుంది.
నేల మీద నడిచే కర్మ నా కూతురికి లేదు. ఆంటీ, మీరిప్పుడు బాధపడినా తర్వాత సంతోషిస్తారు. దుర్గ కళ్ళల్లో నీళ్లు చూశాక మీ కళ్ళల్లో ఆనందం వస్తుంది. మో రెండో పిల్లివాడని ఎందుకు అనుకుంటున్నావు? నా మనసుకి నచ్చినవాడు అనుకో. నాకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తున్నందుకు హ్యాపీగా ఉండు. ముఖ్యంగా మన పగ కూడా తీరుతుందని సంతోషించు. రుద్ర, నువ్వు వెళ్ళి ఆ పక్కన రూమ్ ఉంది కదా, అక్కడుండు. పంతులు గారు పిలిచాక రావచ్చు. అవును, ద్వారక ఎక్కడున్నాడు డాడ్? రాత్రంతా నిద్రపోకుండా డల్గా ఉన్నాడని నువ్వు చెప్పావు కదా, అందుకే ఈ పక్కనే మెన్స్ పార్లర్ ఉంటే కొంచెం మేకప్ వేయించుకున్నామని అక్కడ దించేసి వచ్చాం. పదండి, లోపలికి వెళ్దాం. రండి. పద బేబీ. ఇక్కడ పెట్టండి అమ్మా, అవి అక్కడ పెట్టండి. ద్వారకా, మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం. నేను తీసుకెళ్తాను. అవంతి, మన పెళ్లి రోజు నాడే నేను నీకు ద్రోహం చేస్తున్నాను. నిన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. ఇలా ఇవ్వండి అమ్మా. ద్వారక, వచ్చేసావా? ఏంటి నువ్వింకా అదే మూడ్లో ఉన్నావా? ప్లీజ్ ద్వారక, కమాన్ చీర్ అప్. ఇదిగో ఇలా చూడు, ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలంట. నన్ను చూడు, ఆ రోజు హోటల్లో అనుకోకుండా అలా జరిగింది. అలాని నేను ఏడుస్తున్నానా? తర్వాత నిన్ను పెళ్లికి ఒప్పించుకొని హ్యాపీగా లేను? నువ్వు అలా ఉండాలి, తప్పదు. పద, రా ద్వారక, రా. ద్వారక, మన పెళ్లికి ఎవరొచ్చారో చూడు. ఈ మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? అయ్యయ్యో, చెప్పేశానే. నేనే అప్పన్న మెట్ల దగ్గర ఉన్న గుడిని చెప్పేశాను. అయ్యయ్యో, చెప్పేశాను. ఇదేంటి మావయ్య కాలు కాలిన పిల్లలా ఇలా అరుస్తున్నాడేంటి? అవును, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యయ్యో, బుర్ర తక్కువై చెప్పేశాను.
అయ్యయ్యో ఏం చెప్పావు? ఎవరికి చెప్పావు? ఏంటి మామయ్య, ఏం మాట్లాడవేంటి? అది ఇక్కడ మినిమం 50 మంది వస్తారనుకొని నేను నా గిఫ్ట్గా ఓ 50 భోజనాలు ఆర్డర్ చెప్పానమ్మా. ఏంటి? భోజనాలు 5 స్టార్ భోజనాలు. నీకు అసలు బ్రెయిన్ పోయిందా మామయ్య? ఈ పెళ్లికి నువ్వు భోజనాలు చెప్పడం ఏంటి? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు. అంటే నేను కుక్కనా? మూసుకొని ముందా భోజనాలు క్యాన్సిల్ చెప్పి త్వరగా పెళ్లి దగ్గరికి రా. ద్వారకతో పూజ మొదలు పెట్టించేశారు. కుక్క అంటే అంది గాని నేను దుర్గకి చోటు గురించి చెప్పానని తెలుసుకోలేకపోయింది. అమ్మో, దుర్గొస్తే నేను మాత్రం బయటపడను. నాకేం తెలీదు. బాబు కొంచెం స్పీడ్గా పోనివ్వు. పెళ్లి తంతు మొదలైపోయి ఉంటుంది. ఆ అవంతి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది. తనకు అస్సలు చెప్పకూడదు. ఈ పాటికి ద్వారకతో పూజ కూడా చేయిస్తూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు గాని దుర్గ ఇక్కడికి వచ్చిందంటే అపరకాళి అవతారం ఎత్తుతుంది. దానికి కారణం నేనేనని వీళ్ళకి తెలిసిందంటే ఇక నా పని అంతే. నన్ను పాతి పెట్టేస్తారు. అమ్మో, నా చుట్టూ శత్రువులే ఉన్నారు. నేను నా నోటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే ఈ పెళ్ళి అయిపోయేలోపు నా చావు జరిగిపోతుంది. పంతులు గారు, ఏంటంత నిదానంగా చదువుతున్నారు మంత్రాలు? త్వరగా చదవండి. ఏమండి, ఇదేమైనా టేప్ రికార్డర్ అనుకుంటున్నారా, టీవీ అనుకుంటున్నారా? ఫాస్ట్ ఫార్వర్డ్గా మంత్రాలు చదవడానికి. పెళ్లి పద్ధతి ప్రకారం జరగాలి. చేసేదే దొంగ పెళ్లి. దీనికి మంత్రాలు అవి ఎందుకండి? ఇగో కొన్ని ఎస్కేప్ చేసి సినిమా స్టైల్లో తిన్నగా తాళి కట్టించేయండి. అమ్మా! హే, జరుగుతోంది నా పెళ్లి, దొంగ పెళ్లి కాదు. ఇదిగో మా మమ్మీ డాడీ వాళ్ళు బోకే చేసి చేస్తున్న పెళ్లిది. దీనికి అన్నీ ఉన్నాయి. వీడియోస్, పంతులు, తాళి, తలంబ్రాలు అన్నీ ఉన్నాయి. లేనిది ఓన్లీ పెద్ద ఫంక్షన్ హాల్, 100 మంది జనం, అంతే. ఇంకొకసారి నా పెళ్లి గురించి చీప్ గా మాట్లాడవంటే ఇంకో దొబడ పగిలిపోతుంది. సారీ నక్షత్ర. ఎక్కడ నోరు అదుపులో పెట్టుకుని సైలెంట్గా ఉండడు. మామయ్యకి జరగాల్సిందేలే. అమ్మో, పెళ్లి స్పీడ్గా జరిపించమంటేనే కొడుతున్నారు. ఇక పెళ్లి ఆగిపోతే అమ్మో నన్ను చంపేయడం గ్యారంటీ. పంతులు గారు, మీరు రిలాక్స్డ్ గా అంతా టైం ప్రకారం జరిపించండి పెళ్లి. కంగారేం లేదు. అలాగేనమ్మా. బాబు కొంచెం స్పీడ్గా పోనివ్వు, టైం అవుతోంది. దేవుడా, స్వామి, రిలాక్స్డ్గా అంట, కంగారేం లేదంట.
అమ్మో, ఈ పెళ్లి నిజంగా నా చావుకొచ్చింది. అయ్యా స్వామి, నేను వీళ్ళని పరిగెత్తించలేను. దుర్గ ఇక్కడికి రాకుండా ఆపు స్వామి. దుర్గ రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఇదిగో వీడియోగ్రాఫర్, మేడం ఇక్కడ జరిగే ప్రతి చిన్న మ్యాటర్ వీడియోలో కనపడాలి. మొత్తం కవర్ చెయ్యి, ఏది వదలొద్దు. అలాగే మేడం. అమ్మో, ఏది వదలకూడదంట, అన్ని వీడియోలో రావాలంట. స్వామి, దుర్గ రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు, రాకూడదు స్వామి, రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు. బాబు, ఇంకా ఎంత టైం పడుతుంది? మేడం ఇంకో అరగంట అయినా పడుతుంది మేడం. అరగంట? అయ్యో, కొంచెం త్వరగా వెళ్ళాలి బాబు. అత్తయ్య, ఏంటంత కంగారు పడుతున్నావు? ఆహా, ఏం లేదు అవంతి. లేట్ అవ్వకుండా త్వరగా వెళ్తే మంచిదని. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? ఏం జరగలేదు అవంతి. ఏం జరగకూడదనే త్వరగా వెళ్ళమంటున్నాను. చెప్పత్తయ్యా, రఘురామ్ ఏమన్నాడు? ఏం లేదవంతి, నువ్వు కంగారు పడకు. చెప్పత్తయ్యా ప్లీజ్. నేను రఘురామ్తో మాట్లాడుతుంటే పంతులు గారు పిలిచారని మహేంద్ర ద్వారకని పీటల మీదకి తీసుకెళ్లిపోయాడు. అయ్యో అయ్యో అత్తయ్యా, అయ్యో అవంతి, అవంతి ఏడుకో. బాబు, కొంచెం త్వరగా వెళ్ళు. అత్తయ్య, ఖచ్చితంగా మనం వెళ్ళేసరికి ద్వారకకి పెళ్ళైపోతుంది. అవంతి, ద్వారక నాకు దూరం అయిపోతాడు అత్తయ్య. అయ్యో అవంతి, ఏడవకు అవంతి, ఏం కాదు. ద్వారక ఇందాకే పీటల మీదకి వెళ్ళాడు అంటే ఇంకా తాళి కట్టడానికి చాలా టైం ఉంది. ఈ లోపు మనం వెళ్ళిపోతాం. ఏమో అత్తయ్య, తాళి కట్టే లోపు మనం వెళ్ళకపోతే ఇప్పటికీ మనం ఇక్కడే ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏమో. బాబు, త్వరగా వెళ్ళు బాబు, ప్లీజ్. ఏం కాదవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్యా, ఏం కాదవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్యా, అమ్మా, అమ్మాయిని కూర్చోబెట్టండి. అయ్యయ్యో, అమ్మాయి వెళ్ళి కూర్చుంది, తాళి కట్టేస్తాడు. స్వామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో.
పద్మాసనే పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే త్వం భజస్వ పద్మాక్షే ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వధాయి చ గోధాయి ధనదాయి పంతులు గారు, మహాదనే. ఒక నిమిషం. ఏంటమ్మా ఏమైంది? రఘురామ్ అంకుల్ చెప్పింది నిజమే మామ్. ఇలా ఎవరూ లేకుండా చేసుకునే పెళ్లికి పద్ధతి ప్రకారం అన్ని జరిపించుకోవాలని ఉంది. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా తాళి కట్టించేసేయండి. ఇదే మాట కదా నేను చెప్పింది. అదేంటమ్మా అలా అనుకుంటే ఇంత ఏర్పాట్లు చేయడం ఎందుకు? ఏ చేస్తే ఏం ప్రాబ్లం వచ్చింది డాడ్? ద్వారకా, తాళి తీసుకో. అమ్మ అది నేనిస్తాను. ఓం శ్రీ మంగళ గౌరీదేవ్యై నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ద్వారకా, తీసుకో. ద్వారకా, జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నాయనా లేచి మాంగళ్య ధారణ చెయ్యి నాయనా. ఓం మంగళ గౌరీదేవ్యై నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేనా యజమానస్య జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో శతమానం భవతి శతాయు పురుష. ద్వారకా,
అవంతి అవంతి